అమ్మ ఇది చెప్పండి, ఈ ఈ ఈ ఇంత మోసం జరిగింది, దీని గురించి మాట్లాడండి. తర్వాత పైగా ఇప్పుడు పాస్బుక్ల గురించి వచ్చి గట్టిగా ఇప్పుడు ఇందాక ఒక మహిళ వచ్చి చెప్తాంది. అంటే మా పాస్బుక్లో మా అమ్మ ఫోటోను, మా నాయన ఫోటోను, మా తాత ఫోటోను, నా ఫోటోను, నా భర్త ఫోటోను ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. పైగా ఇది కూడా ఏ మోసం చేయడానికి ఇలా చేస్తున్నారు. ఈ ఆస్తి మాకు ఉండేది ఒక అర ఎకరం, చిన్న 10 గుంటలు 20 గుంటలు, ఇది కూడా కొట్టేయాలని అని ఉన్నాడా అని ఆమె ఆక్రోశం వెలబుస్తుంది. మద్యం దాగి మద్యంతో ఎంతమంది వాళ్ళ ఇంట్లో కుటుంబంలో పిల్లలు అసలు ఉద్యోగాలు లేకుండా పిల్లలకి ఏమైపోతుందంటే సాయంత్రం అయితేనే పిచ్చేస్తుంది. ఏం లేదు, ఇంటికి వస్తేనే పిల్లల్ని నీకు ఉద్యోగం లేదురా అని తల్లిదండ్రులు అడుగుతున్నాడు. వాడు ఉద్యోగం కొరకు కాళ్ళు అడిగిపోయేలాగా తిరుగుతున్నాడు. కానీ వాడికైతే ఏ ఉద్యోగం అంటే అభివృద్ధి లేకుండా ఉద్యోగం ఏమొస్తుంది? నిన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పోతే బిల్డింగ్ ఇసుక రేట్లు, ఇసుకలు చూసి వాళ్ళకు అంటే 100 మంది పనిచేసే దగ్గర 10-25 మంది కూడా పనిచేయటం లేదు. ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా సమస్య. ఎవరైనా వచ్చి అమ్మ మాకు పర్వాలేదు, ఈ గవర్నమెంట్ ఈ చిన్న పని జరిగింది అని చెప్పేవాళ్ళే లేదు. ఆ చిన్న పని కూడా మోసం దగాతో చేస్తున్నారు. ఇంత మోసపోయినా మేము అందరం ఆంధ్ర ప్రజలను మమ్మల్ని ఇంత దారుణంగా ఎప్పుడు ఎక్కడా మేము మోసపోలేదు. ఈ విధంగా మమ్మల్ని మోసం చేశాడు. కాబట్టి ఆయన ప్రతి మాట మీరు ఎక్కడ మిస్ చేయొద్దండి. నేను ఏదైనా ఒకటి మాట్లాడితే కూడా పరిగెత్తుకుని చెప్తాను, ఈ మాట చెప్పండి అమ్మా, ఆయన ఇది మోసం చేశాడు, ఇది చేశాడని. ఇప్పుడు అందరికీ చెప్పదలుచుకుంది రేషన్ బియ్యం అండి. అందరికీ నరేంద్ర మోడీ 10 కేజీలు ఇమ్మంటే ఇక్కడ 4 కేజీలు ఇస్తాను. ప్రతి దగ్గర 4 కేజీలు, మిగతా 6 కేజీలు ఏమవుతా ఉంది? అసలు ఎందుకు ఇవ్వట్లేదు? అసలు వీళ్ళందరినీ అసలు అంటే జనాలు అయితే ఊరికే ఉండరు. అందుకే భయపడి కూడా చాలామంది వైసీపీ వాళ్ళు రావట్లేదు, జనాల దగ్గరికి రావట్లేదు, భయపడతా ఉన్నారు. నిజంగా కూడా ఇంత దారుణాల మధ్య ప్రజలు ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారండి. ఎక్కడికి వెళ్ళినా నన్ను అమ్మ మీరేం చెప్పక్కర్లేదు, మేము సీఎం రమేష్ గారికి కమలం పువ్వు గుర్తుకేస్తున్నాము, చంద్రబాబు నాయుడికి సైకిల్ గుర్తుకు ఓటేస్తాను, మీరేం అడగక్కర్లేదు, మా కష్టాలు ఉన్నాయి, మీరు వచ్చాక మా పిల్లలకు ఉద్యోగాలు, మాకు ఈ కష్టాలు తీరిస్తే చాలమ్మా అని అంటారు. తప్పకుండా ఈ ప్రజలు అందరికి కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 100% వీళ్ళకి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. జరిగేలాగా సీఎం రమేష్ గారు చూస్తారని కోరుకుంటున్నాము. అందరూ చాలా థ్యాంక్స్. మీడియా మీరందరూ గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. మీకందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మీ దగ్గర నుంచే నిజంగా జనాల దగ్గరికి వెళ్తుంది. మీరందరూ నిజమైన సమస్యల్ని జనాలకున్న నిజమైన సమస్యని అందరికీ చూపించండి. ప్రతి ఒక్కరూ ఫీల్డ్లోకి వచ్చి చూడలేరు. ఈరోజు నేను ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి అన్ని సమస్యలు చూడగలుగుతాను. గ్రౌండ్ లెవెల్లో రావడానికి చూడటానికి అందరికీ టైం లేదు. సో జనాల దగ్గరికి చూపించండి. మీరు మీడియా ద్వారా ఒక్కటే చూపించండి.